స్టార్ట్. సరే, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు రెస్పాన్స్ ఎంటిటీ గురించి నేను చెప్తున్నా. అని ఎగ్జాంపుల్ అనేది ఈ మెథడ్ అనమాట. ఇప్పుడు మనము పబ్లిక్ ఇంట్ అని రిటర్న్ టైప్ ఉంది. ఈ మెథడ్ లోపల ఏం రిటర్న్ చేయాలంటే ఇంట్ని రిటర్న్ చేయాలా. 2 స్ట్రింగ్ అంటే స్ట్రింగ్ రిటర్న్ చేస్తాం. ఎల్ అనేసి. ఒకవేళ రిటర్న్ టైప్ అనేది కస్టమర్ అయితే, కస్టమర్ అనేది క్లాస్ కాబట్టి యూ హ్యావ్ టు రిటర్న్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ కస్టమర్. ఆబ్జెక్ట్ ఆఫ్ కస్టమర్ CUSTOMER CUD new I return the customer CUD. ఒకవేళ నేను ఇక్కడ లిస్ట్ ఆఫ్ వేసుకుని మార్కింగ్ ఇలా రిటర్న్ చేసాము. ఇలా అయినా చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్గా దీన్ని కట్ చేసేసి ఇలా చేసినా కూడా ఇట్ విల్ రిటర్న్ ది కస్టమర్ ఆబ్జెక్ట్. ఈ న్యూ కస్టమర్ అనగానే ఇట్ విల్ గివ్ ద ఆబ్జెక్ట్. సో ఇట్ విల్ రిటర్న్ ద ఆబ్జెక్ట్ ఇట్ ఈస్ రిటర్నింగ్. ఇప్పుడు లిస్ట్ ఆఫ్ కస్టమర్ అంటే రిటర్న్ టైప్ అనేది లిస్ట్ ఆఫ్ కస్టమర్ చేస్తున్నా. లిస్ట్ ఆఫ్ కస్టమర్ అంటే రిటర్న్ టైప్ అనేది లిస్ట్ ఆఫ్ కస్టమర్ యొక్క ఆబ్జెక్ట్ అయి ఉండాలి. బేసికలీ ఐఎమ్ రిటర్నింగ్ ఏ లిస్ట్ ఆఫ్ డేటా టైప్ కస్టమర్. సో యూ హ్యావ్ టు క్రియేట్ ఏ లిస్ట్ ఆఫ్ కస్టమర్ LUD న్యూ లిస్ట్. ఇక్కడ అరే లిస్ట్ లింక్ లిస్ట్ ఇది సింటాక్స్ ఆఫ్ జావా. Now I return the object of LU. This is normal. ఇప్పుడు రెస్పాన్స్ ఎంటిటీకి వస్తే కంట్రోలర్ క్లాస్లో ఈ రిటర్న్ టైప్ అనేది ఎప్పుడు రెస్పాన్స్ ఎంటిటీనే అయి ఉండాలి. సో ఆ రిటర్న్ టైప్ రెస్పాన్స్ ఎంటిటీ, దాని లోపల నువ్వు ఏదైతే సెండ్ చేస్తావో, నువ్వు ఒకవేళ ఇంటీజర్ సెండ్ చేస్తుంటే ఇట్ షుడ్ బి రెస్పాన్స్ ఎంటిటీ ఆఫ్ ఇంటీజర్. నువ్వు స్ట్రింగ్ అనే మెసేజ్ సెండ్ చేస్తుంటే ఆ స్ట్రింగ్ అనే మెసేజ్ రెస్పాన్స్ ఎంటిటీ లోపల ఇచ్చి దాన్ని సెండ్ చేయాలా. ఇట్ హాస్ టు బి స్ట్రింగ్. ఎగ్జాంపుల్కి ఏంటంటే నేను 200 అనే డేటాని 2000 అనే డేటాని రిటర్న్ చేస్తున్నా. సో ఈ రెస్పాన్స్ ఎంటిటీ ఆఫ్ ఇంటీజర్ ఉండాలా. రెస్పాన్స్ ఎంటిటీ ఆఫ్ ఇంటీజర్. సో ఐఎమ్ క్రియేటింగ్ రెస్పాన్స్ ఎంటిటీ ఆఫ్ ఇంటీజర్. అప్పుడు రెస్పాన్స్ ఎంటిటీ ఆఫ్ ఇంటీజర్ అంటే రెస్పాన్స్ ఎంటిటీ ఆఫ్ ఇంటీజర్ యొక్క ఆబ్జెక్ట్ని రిటర్న్ చేయాలా. జస్ట్ లైక్ లిస్ట్ ఆఫ్ కస్టమర్ అంటే ఎలా సెండ్ చేస్తుంది దాని ఆబ్జెక్ట్, దీని యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి సెండ్ చేయాలా. రెస్పాన్స్ ఎంటిటీ ఇంటీజర్. ఎస్, ఈ రెస్పాన్స్ ఎంటిటీ. ఈ రెస్పాన్స్ ఎంటిటీ తర్వాత ఇక్కడ 2 పారామీటర్స్ ఉంటుంది. ఫస్ట్ పారామీటర్ ఏంటంటే నువ్వు ఇక్కడ ఇంటీజర్ ఇచ్చావు కాబట్టి యువర్ సెండింగ్ ఇంటీజర్ యాజ్ ఏ రిటర్న్ టైప్. సంథింగ్ ఇంటీజర్ సెండ్ చేస్తున్నావు కాబట్టి ఏదైతే వాల్యూ సెండ్ చేయాలనుకుంటున్నావో అది ఇక్కడ ఫస్ట్ పారామీటర్ ఇవ్వాలి. నీ వాల్యూ అనేది ఈ ఫస్ట్ పారామీటర్ ఉంటుంది. సెకండ్ పారామీటర్ అనేది స్టేటస్, ఓకేనా, క్రియేటెడా, 2 థింగ్స్ యూజ్ చేస్తాం. ఇప్పుడు రిటర్న్ ఎస్. ఇప్పుడు ఒకవేళ స్ట్రింగ్ మెసేజ్ సెండ్ చేస్తున్నా సక్సెస్ అనేసి. సో ఈ ఫస్ట్ పారామీటర్ అనేది యువర్ ద డేటా యువర్ గివింగ్ షుడ్ బి ప్లేస్డ్ ఇన్ ద ఫస్ట్ పారామీటర్. సో సక్సెస్. ఇక్కడ కూడా స్ట్రింగ్ ఉండాలి. ఇప్పుడు కస్టమర్ అంటే యూ హ్యావ్ టు క్రియేట్ an object for customer and send the object. Customer C new customer. First parameter takes the input C. అప్పుడు ఇది ఆబ్జెక్ట్, దీని యొక్క ఆబ్జెక్ట్ అనేది నేను ఇక్కడ ఇచ్చాను. ఇప్పుడు లిస్ట్ ఆఫ్ కస్టమర్ అంటే ఐ హ్యావ్ టు క్రియేట్ an object for list of customer. ఇక్కడ సేమ్ ఎగ్జాంపుల్ పైన లిస్ట్ ఆఫ్ కస్టమర్ ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయి. ఇప్పుడు LU అనేది నేను లిస్ట్ ఆఫ్ కస్టమర్ ఆబ్జెక్ట్ ని సెండ్ చేయాలా. ఇట్ షుడ్ బి ప్లేస్డ్ ఇన్సైడ్ ద రెస్పాన్స్ ఎంటిటీ. సో ఈ LU అనేది ఇక్కడ పేస్ట్ చేసాం. దీనిలో ఫస్ట్ పారామీటర్ అనేది ఇన్పుట్ LU. ఇట్ షుడ్ బి డేటా టైప్ ఇస్ లిస్ట్ ఆఫ్ కస్టమర్. రిటర్న్ ది రెస్పాన్స్ ఎంటిటీ. నువ్వు ఇప్పుడు ఏంటంటే ఈ రెస్పాన్స్ ఎంటిటీ డైరెక్ట్గా ఇలా ఇచ్చినా కూడా ఓకే.
దీన్ని కట్ చేసేసి సో ఇప్పుడు ఇలా రిటర్న్ చేసినా ఓకే, లేకపోతే రిటర్న్ ఒకసారి ఆగు. డైరెక్ట్గా ఒక సెకండ్ అయిపోయింది. డైరెక్ట్గా ఇలా రిటర్న్ చేసినా కూడా ఓకే, బోత్ ఆర్ ఫైన్, బోత్ ఆర్ సేమ్. డన్.